హలో, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చాను. హెయిర్ ఇంకా ఆరలేదు కంప్లీట్ గా. ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను. కొంచెం ఇంట్లో ఫంక్షన్ ఉంది అని చెప్పాను కదా. ఆరుష్ బర్త్డే ఫంక్షన్ అప్పుడు, అంటే మన ఇంట్లో ఫంక్షన్ అప్పుడు ఏమవుతుందంటే కొంచెం హడావుడిగా ఉంటాము. అన్ని సరిగ్గా జరుగుతున్నాయా లేదా, లేదా అన్ని టెన్షన్ లో ఉంటాం కదా. సో సరిగ్గా ఎంజాయ్ చేయలేము. అంత నా పైన అంత ప్రెషర్ లేదు కాబట్టి కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫంక్షన్ ని. సో ఈ రోజు మా బావగారు, అంటే మా తోటి కోడలు ఉంటారు కదా, తోటి కోడలు వాళ్ళ కొడుకు, సెకండ్ కొడుకు అనమాట. తనది ఫస్ట్ బర్త్డే. ఈవినింగ్ కొంచెం ఎర్లీగా వెళ్తాము. యాక్చువల్ గా మార్నింగ్ వెళ్లాల్సింది, కానీ వర్షం పడుతుంది. క్లైమేట్ సూపర్ గా ఉంది ఇవాళ. సో ఫుల్ వర్షం పడుతుంది. మా హస్బెండ్ కొంచెం రెస్ట్ తీసుకుంటా అన్నారు. ఇవాళ తను రెస్ట్ తీసుకుంటా అన్నారు. సరేలే, అన్ని ఆల్రెడీ హోటల్లోనే కదా, మనం చేయాల్సిన పనులు ఏమీ లేవు కదా, సరే ఈవినింగ్ వెళ్దాంలే అని చెప్పి ఈవినింగ్ కొంచెం ఎర్లీగా బయలుదేరుతాము. ఈ రోజు అయితే నా ఫేస్ చాలా బ్రైట్ గా, కొంచెం వైట్ గా కనిపిస్తుంది కదా, నాకైతే కనిపిస్తుంది. కొంచెం గ్లోయిగా ఉంది. అసలు ఏమీ అప్లై చేయలేదు నా ఫేస్ కి. జస్ట్ స్నానం చేసి వచ్చాను, స్టిక్కర్ పెట్టుకున్నాను, లిప్ బామ్ పెట్టుకున్నాను, అంతే. ఇంకేమీ రాయలేదు. సారీ, కాల్ వచ్చింది. నేను చెప్తుంది దేని గురించి అంటే మీరు నిన్నటి వీడియో చూడకపోతే నేను మాట్లాడుతుంది ఫెమ్ డైమండ్ బ్లీచ్ గురించి. సో అది నేను అప్లై చేసుకున్నాను కదా, పార్టీ ఉందని చెప్పి. నాకైతే బాగా అనిపిస్తుంది. కొంచెం హెయిర్ని ఇక్కడ అంతా లైట్ సిల్వర్ కలర్లో, గ్రే కలర్లో అలా చేసింది అనమాట. దానివల్ల మనకి ఫేస్ అనేది కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. కానీ అదేం పెద్ద ప్రాబ్లం లేదు మనకి, అంటే ఏమీ ఆడ్గా కనిపించట్లేదు. దగ్గరికి మిర్రర్ పెట్టుకుంటే తప్ప నాకు కనిపించలేదు. ఇప్పుడైతే నేను ఆల్రెడీ టిఫిన్ ప్రిపేర్ చేశాను. టిఫిన్లోకి బ్రౌన్ బ్రెడ్తోని ఎగ్ శాండ్విచ్ చేశాను. చాలా సింపుల్, ఇంకా హెల్దీ. బ్రౌన్ బ్రెడ్ కదా, సో హెల్దీగానే చేశాను. అది ఎలా చేశానని చూపిస్తాను. మధ్యాహ్నం లంచ్లోకి చాలా సింపుల్గా ఎగ్ కర్రీ చేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మధ్యాహ్నం ఒక్క పూటకే కదా, నైట్కి తినం కదా ఇంట్లో. సో అందుకని. సో అది ఎలా చేస్తానన్నది చూపిస్తాను, చూసేయండి. సో బ్రెడ్ శాండ్విచ్ కోసం ముందుగా బటర్ని ప్యాన్కి అప్లై చేసుకుంటున్నాను. బటర్ లేకపోతే ఆయిల్ అయినా గీ అయినా పర్వాలేదు. నేనైతే ఈరోజు బటర్ రాసుకున్నాను. ఇంకా ఈ బ్రెడ్ని, బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను కదా, సో వీటిని కొంచెం మరీ క్రిస్పీగా అయినట్టు కాకుండా కొంచెం టోస్ట్ చేస్తున్నాను, అంతే. ఇది ఎగ్ శాండ్విచ్ని చాలా ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇవాళ నేను చేసుకునే ప్రాసెస్ చూపిస్తున్నాను, అంతే. ఇది ఎగ్ శాండ్విచ్ కాబట్టి ఎగ్ తీసుకున్నాను. ఈ ఎగ్ని ఇలానే ఉంచేస్తాను. సో ఇది కుక్ అవ్వడానికి నేను కొంచెం మూత పెట్టుకుంటాను. ఇది మీరు కావాలనుకుంటే హాఫ్ బాయిల్డ్ వేసుకోవచ్చు ఇష్టపడితే. నేనైతే హాఫ్ బాయిల్డ్ ఇష్టపడను కాబట్టి కొంచెం ఉప్పు, పెప్పర్ యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసి మూత పెట్టుకుంటాను, జస్ట్ ఎగ్ ఎల్లో కుక్ అవ్వడానికి. ఇది సెజ్వాన్ చట్నీ. సో దీన్ని కొంచెం మరీ చప్పగా ఉంటే నాకు నచ్చదు, అందుకని ఇది అప్లై చేసుకుంటున్నాను బ్రెడ్కి. ఇది లేకపోతే సాస్ రాసుకున్నా పర్వాలేదు, సాస్ ఇష్టపడితే. ఇంకా వీటిపైన టమాటా స్లైసెస్, ఇంకా కీరా పెట్టుకున్నాను. సో ఈలోపు ఎగ్ ఆమ్లెట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇలా దీనిపైన పెట్టేస్తాను, అంతే, సింపుల్. ఇంకా కావాలనుకుంటే మైనీస్, చీజ్ ఇవన్నీ కూడా రాసుకోవచ్చు. సో ఇది నేను కొంచెం హెల్దీగా అనుకున్నాను కాబట్టి అవేమీ రాయలేదు. ఇప్పుడు ఇది తినడానికి 2గా డివైడ్ చేస్తున్నాను, ఈజీగా ఉంటుంది. చూసారా, ఎగ్ ఎల్లో అంతా మధ్యలో కుక్ అయింది. సో అంతే, సింపుల్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. అది ఒక్కటి సరిపోతుంది, ఫిల్లింగ్ గానే ఉంటుంది. టిఫిన్ అయిపోయింది కదా. లంచ్లోకి ఎగ్ కర్రీకి ఎగ్స్ 3 తీసుకున్నాను. అవి ఆల్రెడీ కుక్ చేసుకున్నది, బాయిల్ చేసుకున్న ఎగ్స్. సో వాటిని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. నాకు మరీ అంతగా ఫ్రై చేస్తే నచ్చదు, అందుకని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. అది బాగా ఫుల్గా ఫ్రై చేసేస్తే నాకు ఆ పై లేయర్ అంతా నచ్చదు. సో అందుకని కొంచెం జీరా, ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఈ ఎగ్ కర్రీ కూడా చాలా వేస్ట్లో ఉంటాయి కదా, లైక్
చింతపండు పులుసు యాడ్ చేయకపోతే మనం అది కర్రీలోకి, చపాతీ, రోటీలోకి బాగుంటుంది. ఈరోజు రైస్లోకి కాబట్టి కొంచెం చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను. ఎగ్స్కి కొంచెం ఘాట్లు పెట్టుకుంటున్నాను, దానివల్ల కర్రీలోకి ఆ జ్యూస్ అంతా దీనిలోకి వెళ్ళి బాగుంటుంది కదా అని. ఇప్పుడు టమాటాస్ వేసి ఇవి కూడా బాగా మగ్గే వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, ఇంకా కొంచెం పసుపు, సో ఈ టమాటా అంతా బాగా మగ్గిపోయింది, దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మసాలా, ధనియా పౌడర్, మసాలా పౌడర్, కారం, కొంచెం పెప్పర్. నేను అన్నిట్లోకి కొంచెం పెప్పర్ యాడ్ చేస్తాను, మంచిది కదా అని, అంతే. సో ఇదంతా, ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసి ఇందులో ఇప్పుడు ఈ చింతపండు రసం వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ చింతపండు రసం కొంచెం కుక్ అయ్యే వరకు మూత పెట్టుకుంటాను. ఆ తర్వాత ఎగ్స్ యాడ్ చేసుకుంటాను. చాలా సింపుల్ కర్రీ ఇది, కొంచెం సాల్ట్ టేస్ట్కి. సో ఫుల్గా బాయిల్ అయిపోయింది, రసం దగ్గర పడింది, చింతపండు రసం. ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసి మళ్ళీ ఒక 5 minutes ఉంచుకున్నాను. అప్పుడు ఆ జ్యూస్ అంతా ఎగ్స్కి కూడా పడుతుంది. సో అంతే, కర్రీ రెడీ అయిపోతుంది. సో ఇదే సింపుల్ ఎగ్ కర్రీ, అంతే. సో సారీస్ ఈ 2 తీసుకున్నాను, ఏది కట్టుకున్నామో తెలీదు అని. ఇదైతే సింపుల్గా ఉంటుంది, కాకపోతే బ్లౌజ్ అయితే పట్టులా వచ్చింది. ఇదైతే పట్టు సారీ, కాకపోతే మరీ హెవీ అయిపోతుందేమో అనిపిస్తుంది. సో చూడాలి, ఇది కానీ కట్టుకుంటాను. వ్లాగ్ అయితే అక్కడికి వెళ్ళాక కూడా, ఫంక్షన్కి వెళ్ళాక కూడా చేద్దాం కొంచెం అనుకుంటున్నాను. కుదిరితే చేస్తాను, లేకపోతే లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో తెలియదు కదా, అందుకని. కానీ రెడీ అయిన తర్వాత ఎలా రెడీ అయ్యానో అని మాత్రం మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే అందరూ అడుగుతున్నారు శారీ కట్టుకొని వీడియో చేయమని. నాకు అవ్వట్లేదు, అందుకే చేయలేకపోతున్నాను. ఈరోజు ఎలాగో కట్టుకుంటున్నాను కాబట్టి చూపిస్తాను. ఇంకెప్పుడైనా వ్లాగ్లో కానీ వీడియోలో కానీ శారీ కట్టుకుంటాను. సో మీరు చూస్తూ ఉండండి ఇవాళ ఎలా జరుగుతుంది అనేది. సో సీ యూ అగైన్. హలో, రెడీ అయిపోయాం, ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇక్కడ బయటికి ఏం ఎక్కువగా లేదు, మీకు కొంచెం ఫోటోలో ఎక్కువగా కనిపిస్తుంది, కానీ అంత ఎక్కువగా లేదు. సరే వెళ్ళేటప్పటికి ఎలాగో కొంచెం జరిగిపోతుంది కదా అని చెప్పి అలానే ఉంచేసాను. ఈ శారీ కట్టుకున్నాను, ఇంకా కొంచెం నెక్లెస్ పెట్టుకున్నాను, అంతే, ఇంకేం లేదు. సింపుల్ వాచ్, ఇంకా హ్యాండ్కి బ్యాంగిల్స్ పెట్టుకున్నాను. ఆరుష్ ఆ డ్రెస్లో కొంచెం కంఫర్టబుల్గా లేడు, తనకి ఉక్క పెడుతుంది అనుకుంటే ఏడుస్తున్నాడు. నేను గుర్తు చేస్తే మళ్ళీ ఏడుస్తున్నాడు. సో అది ఇప్పుడు బయలుదేరుతున్నాం. మళ్ళీ అక్కడికి వెళ్ళాక టైం ఉంటే కలుస్తాను, సరేనా? బాయ్. బర్త్డే పార్టీ మామూలుగా బయట చేద్దాం అనుకున్నారు, ఓపెన్ హాల్ లాగా, స్విమ్మింగ్ పూల్ పక్కన. కానీ వర్షాలు పడుతున్నాయి కదా, ఆ రోజు కూడా బాగా వర్షం పడింది, అందుకని సడన్గా లోపల పెట్టారు. సో ఫంక్షన్ హాల్లో ఎంట్రన్స్ ఇలాగా బ్యానర్ ఉంది. ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్స్ని కొంచెం చూపిస్తాను, అంటే కొన్ని క్లిప్పింగ్స్ తీసాను. సో అవి చూపిస్తాను మీతో. మమ్మీ, తిను మా వదినాల పిల్లలు, మధ్యలో బర్త్డే బాయ్ అన్నారు కదా ఆరుష్, ఇంకా మా అత్తయ్య. సో ఎక్కువగా డెకరేషన్ చేయలేదు, సడన్గా లోపల పెట్టడం వల్ల. కొంచెం సింగింగ్ అరేంజ్ చేశారు ఎంటర్టైన్మెంట్కి, వాళ్ళు సింగింగ్ వాళ్ళు. ఆరుష్ కామ్గా కూర్చున్నాడు ఫస్ట్ అయితే, తర్వాత చాలా అల్లరి చేశాడు, డాన్స్ చేశాడు.
వీళ్ళు మా వదిన బ్లూ సారీ కట్టుకున్న వాళ్ళు, మా వదిన పక్కనే ఫ్యామిలీ ఫ్రెండ్. సో వాళ్ళు ఫోటో తీస్తున్నా అనుకున్నారు, అందుకే కొంచెం పోజ్ ఇచ్చారు. బాగా చెప్పాను ఫోటో కాదు అని. ఇంకా ఎవరు రాలేదని చెప్పి కేక్ కటింగ్ స్టార్ట్ అవ్వలేదు. వర్షం కదా, కొంచెం అందరూ లేట్గా వచ్చారు. సో కేక్ కటింగ్ అవుతుంది. చూడండి అలా చూస్తున్నాడు. బాబు పేరు దేవాంశ్. సో ఫస్ట్ బర్త్డే. ఇటు సైడ్ వదినాల ఫ్యామిలీ నించున్నారు, ఇటు సైడ్ మేము అత్తయ్య వాళ్ళు నించున్నాం. అయిపోయింది కేక్ కటింగ్. తను మా సిస్టర్. మీరు అడిగారు కదా ఫ్యామిలీ రిసార్ట్కి వెళ్ళినప్పుడు అందరూ తన హెయిర్ బాగుంది అన్నారు. మేము కొంచెం రూమ్లోకి వెళ్ళాము, కొంచెం రిఫ్రెష్ అవుదాం అని చెప్పి. అప్పుడు సరే అని మేము ఇద్దరం మాట్లాడుతున్నాము. అయిపోయింది పార్టీ, భోజనాలు అయిపోయి ఆరుష్ కొంచెం లాస్ట్లో డాన్స్ వేసాడు, చాలా బాగా వేసాడు. నాకు మదర్ని కదా, నాకు తను ఎలా వేసినా నచ్చుతుంది. సో మీకు చూపిస్తున్నాను, ఎంత క్యూట్గా వేసాడు కదా. చాలా హ్యాపీగా అనిపించింది తను డాన్స్ వేస్తుంటే. స్టార్టింగ్ అంతా కొంచెం అందరినీ చూసి కంగారు పడ్డాడు, కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి తనకి అంతే కొంచెం ఎక్కడికి వెళ్ళినప్పుడు ఒక 5-10 minutes పడుతుంది, తర్వాత అడ్జస్ట్ అయిపోతాడు. స్టెప్స్ మారుస్తున్నాడు అన్ని. అంటే పక్కన పిల్లలు వేస్తున్నారు, వాళ్ళని చూసి కొంచెం జోష్ వచ్చింది తనకి. నాకైతే చాలా హ్యాపీ, ఫస్ట్ టైం తను ఇలా ఎక్కువసేపు డాన్స్ వేయడం. ఇంట్లో మీ ఇద్దరం సరదాగా, తనకి ఎప్పుడైనా సరదాగా బోర్గా కూర్చుంటే సాంగ్స్ పెడితే తను డాన్స్ వేస్తూ ఉంటాడు, కానీ ఇంత ఎక్కువసేపు ఈరోజు వేయడం. బర్త్డే బాబుతోని, వాళ్ళ తమ్ముడు. సో ఇది వాటి సింపుల్ వ్లాగ్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి ఆరుష్ డాన్స్ ఎలా ఉందో. సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఇంకా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో అంతే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.